ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కదిరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కదిరి పట్టణ కాంగ్రెస్ నాయకులు ఇమ్దాదుల్లా ఖాన్, చలమత్తూరు మోహన్ గాంధీ ఆధ్వర్యంలో గురువారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప సభ ఘనంగా జరిగింది. మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇమ్దాదుల్లా ఖాన్, చలమత్తూరు మోహన్ గాంధీ, ఫయాజ్, ఖుదాబక్ష్ అష్రఫ్, షౌకత్, బాబా ఫక్రుద్దీన్, మస్తాన్, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు, హిందూపురం డిస్టిక్ డిసిసి ప్రెసిడెంట్ ఇనాయతుల్లా గారి ఆదేశాల మేరకు ఈరోజు కదిరిలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఈరోజు మన్మోహన్ సింగ్ గారికి సంతాప సభ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే దేశంలో ఉండే పరిస్థితులకి, ఆర్థిక విధానాలకి మనం ఈరోజు చూసుకున్నట్లయితే గతంలో కంటే ఇప్పుడు ఎంతో దీనస్థితిలో ఉందన్నమాట. గతంలో 10 సంవత్సరాల క్రితం మన్మోహన్ సింగ్ గారు దాదాపు ఎన్నో సంస్కరణలు ఈ దేశంలో తీసుకొని రావడం జరిగింది. ఆయన మొదటిగా దాదాపు గవర్నర్గా చేశారు. తర్వాత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పదవులు అలంకరించారు. అలాగే ఆర్థిక మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఎన్నో రకమైనటువంటి భారతదేశానికి ఎన్నో పథకాలను మన మన్మోహన్ సింగ్ గారు భారతదేశంలో ప్రవేశపెట్టారు. అలాంటి మన్మోహన్ సింగ్ గారు ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ కోల్పోవడం చాలా బాధాకరం. ఆయన చాలా ఆర్థిక సంస్కరణలు అనేటివి చాలా తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా సమాచార హక్కు అయితే ఏంటంటే, మరొకటి జాతీయ ఉపాధి పథకం అయితేనేటువంటి, అలాగే ఆహార భద్రతా చట్టం అనేటువంటి ఎన్నో హామీ పథకాలు మన కాంగ్రెస్ పార్టీ తరఫున మన్మోహన్ సింగ్ గారు తీసుకురావడం జరిగింది. అలాగే చూసినట్లయితే ఇప్పటి నాయకులకి స్ఫూర్తిదాయకమైన నాయకుడు మన్మోహన్ సింగ్ గారు అని చెప్పడంలో ఎలాంటి సమయశక్తి లేదు. అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు ప్రత్యేకత ఏమంటే, చాలామంది నాయకులు ఆయన్ని చాలా సైలెంట్గా ఉంటాడు, ఎటువంటి మాటలు మాట్లాడు అనే చాలామంది నాయకులు ఆయన విమర్శలు చేసేవారు. కానీ ఆయన చేసే విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఇదివరకు ఏ ప్రధానమంత్రి కానీ ప్రెస్ మీట్ దాదాపు 117 సార్లు దేశ ప్రజల కోసం ఆయన 117 సార్లు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాంటి ప్రెస్ మీట్లు ఇప్పటి నాయకులు కానీ ఏ ప్రధానమంత్రి కానీ ఎవరు కూడా ప్రెస్ మీట్లు పెట్టడం లేదు. అలాంటిది మన్మోహన్ సింగ్ గారు ఒకానొక దశలో విదేశ పర్యటనలో భాగంగా అక్కడి నుంచి వచ్చేటప్పుడు విమానంలోనే ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు సందేశాన్ని ఇచ్చినటువంటి నాయకుడు దివంగత మన్మోహన్ సింగ్ గారు అని చెప్పి మనం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈ దేశ ప్రజల బడుగు బలహీన వర్గాలకి చాలా వరకు ఆయన సహకారం అందించారు. అలాంటి నాయకుడిని మనం కోల్పోవడం మన కాంగ్రెస్ పార్టీ చాలా దురదృష్టకరం. కానీ ఆయన మన ప్రజల గుండెల్లో, మన నాయకుల, కాంగ్రెస్ పార్టీ నాయకుల గుండెల్లో ఈ చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి సంస్కరణలు చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారికి మన కాంగ్రెస్ పార్టీ సంతాప సభలో ఈరోజు మనం ఆయన కొడియాడుకుంటూ మనం చెప్పుకుంటున్నాం. మన్మోహన్ సింగ్ గారికి మనందరి తరఫున ఆయనకు సంతాపం తెలియజేసుకుంటూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ కదిరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఆయనకి సంతాపం తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి కదిరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో మనము ప్రజా సమస్యలపైన, మన కదిరిలో ఉన్నటువంటి ప్రజా సమస్యలపైన అందరం కలిసి పోరాడాలని, ప్రతి వార్డులో మనం రాబోయే కాలంలో ప్రతి వార్డులో కూడా మనం ఇన్ఛార్జీలను ఏర్పాటు చేసి ఆ ఇన్ఛార్జీలకి అక్కడ ఉన్నటువంటి సమస్యల ద్వారా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాల్సిందిగా, ప్రతి ఒక్క వార్డులో మనం చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల నుంచి ప్రజల ద్వారా తీసుకొని మనం రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని వార్డులో మనం గెలిపించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మన కదిరిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడంలో మనమందరం కూడా సాయశక్తులా కష్టపడి పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ప్రతి మండలాల్లో కూడా మనం కమిటీలను ఏర్పాటు చేసుకోవడంలో ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ, మన జిల్లా అధ్యక్షులుగా మొన్న వచ్చినారు, ఆయన మనందరికీ కూడా
అందరికి కూడా చెప్పి చేయడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో, జిల్లా అధ్యక్షుడు వినాయక్ గారి ఆధ్వర్యంలో మనమందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. मनमोहन सिंह जोहार, मनमोहन सिंह गारिगे जोहार, अमर रहे मनमोहन सिंह, अमर रहे, अमर रहे अमर रहे, अमर रहे अमर रहे, अमर रहे अमर रहे, अमर रहे. మీడియా మిత్రులకి, ప్రజలకి, మన్మోహన్ సింగ్ గారి అభిమానులకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, దేశమంతా కాంగ్రెస్ని అభిమానించే నాయకులకి, కార్యకర్తలకి నా మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఈరోజు సత్యసాయి జిల్లా కాబోయే ఉపాధ్యక్షుడు చిల్మత్తూరు మోహన్ గాంధీ, అలాగే కాబోయే పట్టణ అధ్యక్షులు సుధాబకష్ గారికి, ఉపాధ్యక్షుడు బాబా ఫఖరుద్దీన్ గారికి, టీడీపీ నుంచి వచ్చిన యువకుడు కొండకుమార్ల ఫయాజ్ గారికి, మన మస్తానన్న గారికి, షౌకత్ గారికి, సోషల్ మీడియా నాయకులకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చాలామంది ఇంటర్వెల్ తర్వాత సినిమా చూసింటారు, కానీ నేను పూర్తి సినిమా చూశాను. మన శ్రీమతి సోనియా గాంధీ గారు కుటుంబంలో ఇద్దరు ప్రాణాలు త్యాగం చేశారు. ఒకటి ఇందిరాగాంధీ గారు, ఒకటి రాజీవ్ గాంధీ గారు. ఈ రెండు ప్రాణాలు త్యాగం చేసిన తర్వాత కూడా సోనియా గాంధీ గారు పార్టీలు పగ్గాలు చేపట్టి అనేక ఇబ్బందులు పాలయ్యి చాలా అవస్థపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం దక్కినా కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి పదవి చేపట్టకుండా మన మన్మోహన్ సింగ్ గారికి ప్రధానమంత్రి పదవి చేపట్టిన ఘనత సోనియా గాంధీకి జరుగుతుంది. నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు. అకాల మరణం తర్వాత మన భారతదేశానికి తీరని లోటు, ఆ లోటు ఎవరన్నా భర్తీ చేయగలుగుతారా అని చెప్పి మిమ్మల్ని ఇక్కడ కోరుకుంటున్నాను. దీనికి సమాధానం ఇచ్చేదానికి మీ దగ్గర కూడా లేదు. కేవలం ఈ భారతదేశానికి జరిగిన లోటు భర్తీ చేయాలంటే కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, కాబోయే ప్రధానమంత్రి ప్రియాంక గాంధీ గారి ప్రధానమంత్రులు అవుతే ఈ భారతదేశానికి ఈ లోటు తీరుతుందని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన దానికి నేను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేసుకుంటూ ఈరోజు మన్మోహన్ సింగ్ గారి సంతాప సభకు నాకు అవకాశం ఇచ్చిన దానికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కూర్చోండి. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.